వెల్కమ్ టు ఏఆర్ న్యూస్. 17వ రోజు ఎన్నికల ప్రచార హోరు. వైసీపీకే ప్రజా మద్దతు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో 17వ రోజు ఆదివారం ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి రాచమల్లి రమాదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 7 గంటలకే ప్రచారం ప్రారంభం కాగా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి, ఆయన సతీమణి రాచమల్లి రమాదేవికి 18వ వార్డు కౌన్సిలర్ వెల్లాల మహమ్మద్ గౌస్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రతి గడప నుండి ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి అపూర్వ ఆదరణ లభించింది. ఎమ్మెల్యే రాచమల్లు 18వ వార్డు అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనిపించడంతో పాటు ప్రతి ఇంటికి జగనన్న సంక్షేమ పథకాలు అందించడంలో స్థానిక నాయకత్వం అందుబాటులో ఉన్న తీరును చూసి ప్రజలు తిరిగి వైసీపీ వైపు మొగ్గు చూపడం విశేషమన్నారు. ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ప్రజలంతా రానున్న ఎన్నికల్లో రాచమల్లి శివప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మళ్ళీ తిరిగి గెలిపించాలని కోరారు. ప్రతి వార్డులో అభివృద్ధి, ప్రతి ఇంటికి సంక్షేమం వైసీపీ హయాంలో జరిగితేనే ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైసీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, రాయలసీమ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ కాకర్ల నాగశేషారెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షులు కామిశెట్టి బాబు, కౌన్సిలర్ జిలాన్ బాషా, వైసీపీ నాయకులు పాతకోట బలరాం రెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సైడ్ సైడ్ బాబు బస్సు ఎక్కడికి అర్థం కాలే ఉదయ్ ఎమ్మెల్యే సార్ అయితే పోలా అబ్బా ఎమ్మెల్యే సార్ అయితే థ్యాంక్ యూ. अच्छी बात దానికి అబ్బా ఎమ్మెల్యే సార్ దానికి ఎమ్మెల్యే సార్ దానికి